శుభోదయం. ఈనాటి విశేషం అధిక ఆషాఢమాస అమావాస్య, అలాగే కర్కాటక సంక్రమణం. వీటితో పాటుగా ప్రయాగ తీర్థక్షేత్రంలో మహాకుంభమేళ, 12 సంవత్సరాలు ఒకసారి వచ్చేటటువంటి కుంభమేళ ప్రారంభం కాబోతుంది. అలాగే గోదావరమ్మ తల్లికి పుష్కరాలలో ఇది 3వ రోజు. ఎన్నో విశేషాంశాలతో కూడుకున్నటువంటి ఈ రోజున ఆ గోదావరమ్మ తల్లిని స్తోత్రం చేద్దాం. విశేషించి స్నానం చేసే సమయంలో ఉండే నియమావళులను తెలుసుకుంటున్నాం. మనం పుష్కరాలలో ప్రధానంగా మనం చేయవలసినవి 3 క్రియలు: స్నానం, దానం, పితృకర్మలు. ఈ 3ంటిని పాటించాలి. స్నానం చేసే సమయంలో ముందుగా ఎక్కడైతే మనం పూటకూళ్ళ గదిలో బస చేశామో, హోటల్ గదిలో బస చేశామో, సొంత ఇంటిలో ఉన్నామో, ఆ నివాస క్షేత్రంలో ఇంటిలో స్నానం చేసి ఇక్కడికి రావాలి. ఇది మర్చిపోకూడదు. అలాగే వచ్చిన పిమ్మట సంప్రదాయ దుస్తులనే ధరించాలి. ఇది కూడా మర్చిపోకూడదు. ఆ పిమ్మట సంకల్పం చేసి సింహగతే దేవగురవు సార్థ త్రికోటి సహిత దేవపితృగురు పాదోదక తీర్థస్నానమహంకరిష్యే అని సంకల్పం చేసి ఆ పిమ్మట నది ఒడ్డుకు వెళ్ళి స్నానం చేస్తున్నాం. 3 సార్లు మునకలు వేసి 3 సార్లు మునిగానాం తేలానాం, మునిగానాం తేలానాం, మునిగానాం తేలానాం, ఇలా 3 మార్లు మునకలు వేసి ఆ పిమ్మట పితృకర్మలు కూడా చేయవలసి ఉంటే 4వసారి కూడా మునక వేసి ఇప్పుడు మనం సూర్యునకు లేదా ప్రవాహ వేగానికి అభిముఖంగా మరలాలి. ఇప్పుడు గురువుగారు మనకు ఏ మంత్రాన్ని ఉపదేశం చేశారో ఆ మంత్రాన్ని జపం చేయాలి. ఒకసారి కావచ్చును, 11 సార్లు కావచ్చును, 27 సార్లు కావచ్చును, 108 సార్లు కావచ్చును, మధ్యలో 84 సార్లు కూడా కావచ్చును, అసంఖ్యాకంగా అపరిమితంగా కూడా కావచ్చును. మీ శక్తి భక్తి కొలది ఇచ్చిన మంత్రాన్ని జపం చెయ్యాలి. నాభి వరకు నీళ్లు ఉండేటట్లుగా చూచుకొని నిలబడి, ప్రవాహానికి ఎదురుగా నిలబడి మనం జపం చేస్తే ఆ మంత్ర జపం వేల 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 రెట్లు మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది. మంత్రాధిష్టాన దైవం మనలకు కరుణను చూపుతుంది, అనుగ్రహిస్తుంది అంటుంది సంప్రదాయం. ఇలా గురువు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని ఉపాసన చేసిన పింబట చక్కగా పైతృక కర్మను కూడా చెయ్యాలి అనుకుంటే అప్పుడు మనం 4వ స్నానం మళ్ళీ నీటిలో మునగాలి, తేలాలి. ఈ సమయంలో పావనిత్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే త్వయి స్నాతం అనుజ్ఞత్వాం దేహి గోదే మహానది అని చెప్పాలి. అమ్మా, 4వసారి స్నానం చేస్తున్నాను. 3 సార్లు స్నానం చేయడం ధర్మబద్ధమైనది. ఆ ధర్మం వేరు, ఆ క్రియాకలాపం వేరు. ప్రత్యేకంగా నేను పైతృక కర్మలను, పితృ సంబంధిత కర్మలను ఆచరించే నిమిత్తమై పునః పవిత్రతను కోరుకుంటున్నాను. ఇంతకంటే ముందు 3 చేశాను, దాని ప్రయోజనంగా జపము చేశాను. విశేషంగా పితృ రుణం తీర్చుకునే నిమిత్తమై మళ్ళీ స్నానం చేస్తున్నాను కాబట్టి అనుజ్ఞ ఇవ్వవలసింది అనే ప్రార్థన. శ్లోకం గుర్తు ఉంటే శుభం, లేని పక్షంలో కూడా ఈ భావన చేస్తూ 4వసారి నీటిలో మునిగి ఆ పిమ్మట 8 సార్లు దోసిలోకి నీళ్లు తీసుకుని ఇలా విడిచిపెట్టాలి. గోదావరియే నమః, గోదావరియే నమః, గోదావరియే నమః. ఏ మంత్రాన్ని మనం గురుముఖతః స్వీకరించామో ఆ మంత్రాన్ని ఇలా గోదావరి నది నీటిలో నాభి బొడ్డు వరకు కూడా నీరు ఉండే విధంగా నిలుచొని సూర్యునికి అభిముఖంగా, ప్రవాహానికి అభిముఖంగా నిలుచొని జపం చేస్తే ఆ జప ప్రయోజనం అనంతంగా మనకు చేకూరుతుంది. ఇలా జపం చేద్దాం. మళ్ళీ ఒడ్డుకు వచ్చి ధరించిన వస్త్రాలని ఒంటి పైననే చాలామంది ఇలా పిండుకుంటూ ఉంటారు. కుర్చీళ్ళు పిండేస్తూ ఉంటారు, కొంగులు పిండేస్తూ ఉంటారు. పిండకూడదు, అది తప్పు. ఆ పిండేటటువంటి సమయంలో ధరించిన వస్త్రముల చివరి నుంచి జరాలిపడే ఒక్కొక్క చుక్క నీటి బిందువు అన్ని వేల సంవత్సరాల కాలం పాటు మనల్ని నరకంలో ఉంచేస్తుందిట.
గోదావరి అలా బాధపడుతుందిట. కనుక గోదావరిలో ఇలా మనం ధరించిన వస్త్రాల నీటి బిందువులని పడకుండా చక్కగా ఒడ్డుకు వచ్చేసేయాలి. ఈ ధరించిన వస్త్రములను తిరిగి గోదావరి నీటిలో పిండకూడదు. ఎవరైనా పిండే వాళ్ళు ఉంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం, వాళ్ళ వాళ్ళ యోగ్యత, వాళ్ళ వాళ్ళ బుద్ధి కర్మానుసారాన్ని వదిలేద్దాం. ధర్మం తెలిసిన మనం ధర్మాన్ని పాటిద్దాం. పొడి వస్త్రాన్ని ధరించి ఆ పిమ్మట ఒడ్డున కూర్చొని దీపము, ధూపము, నైవేద్యము, బెల్లం దానం చెయ్యాలి. ఈ 3వ రోజున బెల్లము, వెండి, రత్నములు ఇలా యథాశక్తి దానము చేసి ధూపదీపముల చేత ఆవాహన చేసినటువంటి ఆ గణపతిని, పిప్పలాది ఋషులు, దేవతలను అందరినీ కూడా స్తోత్రం చేసి హారతి ఇచ్చి ఈ హారతి పళ్ళాన్ని గోదావరి నదికి కూడా చూపించాలి. ఇది పద్ధతి, ఇది సంప్రదాయం. ఇలా మంగళహారతిని ఇచ్చిన పిమ్మట తిరిగి ఆ మంటపం వద్దకే వచ్చి గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయోదేవ తత్ర గచ్చ పరమేశ్వర అని చెప్పి ఆ మంటపాన్ని ఉద్వాసన చెయ్యాలి. ఆ ఇసకని మళ్ళీ గోదావరి నదిలో కలిసేటట్లుగా ఇలా సమానంగా చేసి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మౌనంగా మన నివాసాలకు వెళ్ళాలి. ఎంత మౌనంగా గోదావరి తల్లిని మానసికంగా మనం భజిస్తే అంతగా మనం శక్తివంతులం అవుతాం. మర్చిపోకుండా గోదావరమ్మని ఇలా ప్రార్థన చేద్దాం. బెల్లం, మణులు, ఇతరములైనటువంటి వాటిని ఈ 3వ రోజున దానం చేద్దాం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.